హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఏదైనా విషయాల గురించి ఆలోచిస్తున్నారా? సో ఎటువంటి విషయాల గురించి ఆలోచించడానికి మనకు సమయం అయితే లేదండి. ఓకేనా? సో మనం ఎప్పుడు అనుకుంటుంటాం కదా, ఆలోచించడం వల్ల ముందు ప్రయోజనం లేదని అనుకుంటాం. కానీ అసలు కరెక్ట్గా చెప్పుకోవాలంటే ముందు వాటిని ఆలోచించడం వల్ల ఉపయోగమే లేదండి. ఓకేనా? సో సమయం కూడా మనకి లేదు ఆలోచించడానికి. మనం ఇప్పుడు చేయవలసిందల్లా దేవుడికి ఎలా మనం దగ్గర అవ్వాలి, వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టుకుందాం. ఒక ఫ్యామిలీగా మనం ఎలా సమాధానంగా ఉండాలి, ఒక కుటుంబంగా మనం ఎలా ఆ సమాధానాన్ని, ఆ నెమ్మదిని, ఆ సంతోషాన్ని, దేవుడిలో ఉన్న ఆనందాన్ని ఎలా మనం అనుభవించాలి, వీటి మీద మనం ధ్యాస పెట్టుకుందాం. ఓకేనా? ఎందుకంటేనండి మనం ఎవ్రీడే చెప్పుకుంటున్నట్టుగానే సమాధానం కావాలన్నా, నెమ్మది కావాలన్నా, సంతోషము, నోటి నిండా నవ్వగలగడము, హృదయంలో టెన్షన్ లేకుండా అందరం కలిసి భోజనం చేయడము, ఒక దగ్గర కూర్చొని, ఇంతకుముందు రోజుల్లో అందరూ ఈ రోజుల కంప్లైంట్స్ కూడా ఏం చెప్పుకుంటుంటాము, మా చిన్నప్పటి డేస్ చాలా హ్యాపీగా ఉండేవి, అన్నీ ఈ రోజులు ఎవరినైనా కదిపితే వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని ఏమన్నా షేర్ చేయండి, చెప్పండి అని కనుక ఎవరినైనా మనం అడిగితే, ఈవెన్ మనమైనా కూడా ట్రై చేస్తే మన పాస్ట్లోకి వెళ్తాం కదా. సో నా ముందు రోజులు ఇలా ఉండేవి, నేను అంతకుముందు ఇలా ఉండే వాళ్ళని, చిన్నప్పుడు నాకు ఇలా సంతోషంగా మేమందరం కూడా స్పెండ్ చేసే వాళ్ళము, నా ఫ్యామిలీతో, నా మమ్మీ డాడీతో, బయట ఫ్రెండ్స్తో, స్కూల్లో, కాలేజ్లో, అన్ని ఎక్కడ పడితే అక్కడ కూడా మనము ఏ సందర్భంలోనైనా, ఏ సమయంలోనైనా, ఏ ప్లేస్లోనైనా కూడా మనకు ఆ హ్యాపీ మూమెంట్స్ని ఈ రోజు వరకు కూడా మనము మోసుకుంటూ వస్తున్నాం కదా. ఎందుకని ఇప్పుడు తగ్గిపోయింది, ఎందుకని ఈరోజు మనకు సమాధానం లేదు, ఎందుకు ఈరోజు పెరిగాము, పెద్ద అయ్యాము, పేరెంట్స్ అయ్యాము, ఒక మంచి పొజిషన్లో ఉన్నాము, జాబ్స్ చేస్తున్నాము, లేకపోతే అన్ని మ్యారేజెస్ అయినా కూడా మనకెందుకు పాత రోజులనే మనం తలుచుకుంటూ ఆనందపడుతున్నాం, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని మనం ఎందుకు అంత సంతోషంగా షేర్ చేయలేకపోతున్నాం కదండి. సో ఒకసారి ఆలోచిద్దాము. ఈ రోజులలో అయితే తేడా ఏం లేదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ దీనికి రిలేటెడ్గా నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను మార్నింగ్ ఇవాళ ఒక పని మీద ఒక మార్కెట్కి వెళ్ళవలసి వచ్చి నేను స్టార్ట్ అయితే అంతా కూడా రోడ్ అంతా కూడా అది ఆర్మీ ఏరియా అవ్వడం వల్ల రోడ్డు చాలా మంచిగా ఉంది, చల్లగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఎక్కువ కూల్గానే ఉంది వాతావరణం ఇవాళ. కానీ జనాలను చూస్తేనండి, ఎవరు హడావిడిగా కానీ, లేకపోతే వేరే ఏవి ఫోన్ మాట్లాడుకుంటూ పిక్నిక్ వచ్చినట్టుగానో, పార్క్లో కూర్చున్నట్టుగానో ఆ సందర్భాలు అయితే నేనేమీ చూడలేదు ఇవాళ. నేను చాలా ఆ రోడ్డు ఎండింగ్ వరకు కూడా నేను చూసిందల్లా ఏంటి అని అంటే, అందరూ కూడా చిన్నవాళ్ళ నుంచి, యంగ్స్టర్స్ నుంచి, ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు అందరూ వాకింగ్ చేస్తున్నారండి ఎక్కువగా. ఏంటంటే వాకింగ్ ఎవరైనా ఎందుకు చేస్తుంటాము, మనము హెల్త్ మెయింటైన్ చేయాలి, మనకి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా, మనకున్న బీపీని, షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, అండ్ అలాగనే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు కూడా ఒక మంచి పద్ధతి కాబట్టి మనము వాకింగ్ని, జాగింగ్ని మార్నింగే చేస్తూ ఉంటారు కదా. సో ఇవాళ నేనైతేనండి ఆ రోడ్డు మొత్తం కూడా అందరూ వాకింగ్ చేయడం చూశాను. సో వాళ్ళని చూసినప్పుడు నాకు నేనుగా ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవ్వడం కంటే కొద్దిగా డిసప్పాయింట్గా కూడా ఫీల్ అయ్యాను. ఎలా అంటే, ఒకప్పుడు నేను కూడా సన్నగా ఉండేదాన్ని కదా, సో ఇప్పుడు అనవసరంగా వెయిట్ గెయిన్ అయ్యాను. ఈ వెయిట్ గెయిన్ అయిన దాన్ని మళ్ళీ నేను ఎలాగా నా ఇంతకు ముందున్న స్టేజ్ లాగా, అంటే ఇంతకు ముందున్న నా శరీరాన్ని, నేను బాడీని, లేకపోతే నా వెయిట్ని ఎలా తగ్గించుకోవాలి, ఇంతకుముందు ఉన్నప్పుడు నేను హ్యాపీగా హెల్తీగా ఉండేదాన్ని కదా. సో ఈ వెయిట్ గెయిన్ వల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఆయాసం వస్తుంది, నడవలేము, ఉబ్బరిస్తూ ఉంటుంది కదండి. సో అవన్నీ కూడా అన్ని అనర్థాలే వెయిట్ గెయిన్ అవ్వడం బట్టి కదా. సో కాబట్టి నేను నా అంతటిగా నేను పర్సనల్గా తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే, వాకింగ్ చేయాలి నేను కూడా. సో నేను ముందులాగా నేను కూడా మారాలి, నేను కూడా ఒకప్పుడు ఎలాగైతే హెల్తీగా సన్నగా ఉన్నానో నేను మళ్ళీ నాకున్న ఈ వెయిట్ని తగ్గించుకోవాలి, నేను కూడా మళ్ళీ హెల్తీగానే అవ్వాలి అని అనేసి నేను ఆ రోడ్డు వెళ్ళేంత వరకు కూడా ఈ మాటలు, ఈ నిర్ణయాలు తప్ప నా మైండ్ వాయిస్ వేరేది లేదు ఆ టైంలో. సో నేను దీన్ని ఎలాగ అనుకున్నాను అని అంటేనండి, నేను ఎలాగైనా అయితే పూర్వస్థితి నేను మెచ్చుకుంటూ, పూర్వస్థితిలో నేనున్న దాన్ని నేను సంతోషపడుతూ హ్యాపీగా ఉంటూ, మరలా నేను ఎక్కడైతే తప్పిపోయానో, ఎక్కడైతే వెయిట్ గెయిన్ అయ్యాను అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను కదా. సో తెలుసుకోవడం బట్టి వలన మాత్రమే నేను రికగ్నైజ్ చేయగలిగాను, ఎట్ ద సేమ్ టైం రియలైజ్ అయ్యాను, ఎట్ ద సేమ్ టైం నేను ఎలాగ సరి చేసుకోవాలి అని అనేసి నేను
ఆలోచించుకున్నాను. ఈ 3 పనులు నేను ఆ మార్నింగ్ వెళ్ళిన దారి వల్ల, నేను మార్నింగ్ చూసిన వాటి వల్ల నేను గ్రహించుకోగలిగాను కదా. సో దానివల్ల ఒకవేళ నేను తీసుకున్న నిర్ణయం మీద నేను నిజంగా నిర్ణయం మీద నేను బేస్ అయి ఉంటే కనుక రేపటి నుంచి వాకింగ్కి నేను వెళ్ళగలుగుతా. లేదు, చూసి అనుకున్నంతసేపే చాలా వరకు కూడా మనం అలాగనే చేస్తూ ఉంటాం కదా. సో చూసినంతసేపు చాలా డెసిషన్స్ తీసుకుంటాం. ఓకే, నేను కూడా మారాలి, నేను కూడా అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. కానీ తీరా రేపు మార్నింగ్ 5 o'clockకి లేగాలి అని అనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే అలార్మ్స్ కూడా ఆఫ్ చేసి మరలా లేజీ స్థితిలోనే మనం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా. సో అలాగా ఉండవడం మనకి ఏమాత్రం కూడా మంచిది కాదు అని, ఏదైతే ఫిజికల్గా మనం ఆలోచించుకున్నంతసేపు అది కరెక్ట్ కాదు అని మన మైండ్లో ఎలాగైతే అనుకుంటున్నామో, మన దేహం గురించి మనం ఎలాగనైతే డెసిషన్స్ తీసుకొని దాని మీద నిలబడకపోతే అది మనకే నష్టమనని ఎలాగైతే ఫీల్ అవ్వగలుగుతున్నామో, మన ఆత్మకు సంబంధించి కూడా సేమ్ డెసిషన్స్, సేమ్ మాటలు, సేమ్ మైండ్ వాయిస్, సేమ్ మనం చూసే చూపులు కూడా అలాగనే ఉంటాయండి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన పూర్వస్థితిని ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటారు. ఇంతకుముందు నువ్వు దేవుడి వాక్యం అంటే ఇష్టపడే వాళ్ళవు, దేవుడిని మీటింగ్స్కి వెళ్ళే వాళ్ళం పరిగెత్తుకుంటూ పేరెంట్స్తో కలిసి కదా. సో అప్పుడు ఇంకా చాలా గ్రౌండ్ మీటింగ్స్ చాలా జరిగాయి మన చిన్నప్పుడు. సో మీటింగ్స్ అంటే ఎంత దూరాలైనా నాకు తెలిసే ఏసన్న గారి మీటింగ్స్ ఏమన్నా, లేకపోతే వేరే గాస్పల్ మీటింగ్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి అని అంటే ఈవినింగ్ డాడీ వాళ్ళు వర్క్ నుంచి వచ్చిన తర్వాత, మేము స్కూల్స్ కాలేజెస్ నుంచి వచ్చిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళి రిటర్న్లో మళ్ళీ నడుచుకుంటూ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి అని అన్నా కూడా ఆ టైంని ఆ మీటింగ్లో మాత్రమే మేము కేటాయించే వాళ్ళమండి. సో ఇది ఈ రోజులో లేదు. ఏదన్నా ఉంటే యూట్యూబ్స్లో మనము చూస్తున్నాము, ఈవెంట్స్, సండే వర్షిప్స్ కూడా. సో ఇంతకుముందు ఉన్న పూర్వస్థితి ఇలాగ ఉండేవాళ్ళు కదా అని మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనకి రీకలెక్షన్ అంటే గుర్తు చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కూడా మన మైండ్లో అవి కార్యాలన్నింటినీ కూడా మనకి చూపిస్తూ ఉంటారు. సో మనం అవి చూసినప్పుడు మనం ఎలాగనైతే మనం కొంతమంది వ్యాయామం ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ గురించి మనం ఎలా అయితే అనుకున్నామో, మనం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలను అలా కూడా మనము అనుకోవద్దండి. ఎందుకంటే ఓకే నేను చేయాలి, వాక్యాన్ని చదవాలి, ఇంట్రెస్ట్గా చూపించాలి, దేవునికి దగ్గర అవ్వాలి అనే ఒక అగ్నిని చల్లారనివ్వకుండా మనం అలాగనే రగిలించుకుంటూ ఉంటే కనుక మనము ఖచ్చితంగా దేవుడు మనల్ని ఇష్టపడే విధంగా మనం నిలబడగలుగుతాం. లేకపోతే ఎలాగైతే మార్నింగ్ లేగాలి అని అన్నప్పుడు మళ్ళీ రొటీన్గా లేజినెస్ని ఎలాగైతే చూపించామో అలాగనే దేవుడి విషయంలో కూడా మనం చూపిస్తే నష్టపోయేది మనమే కదండి. సో కాబట్టి మనలో ఉన్న నీలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. సో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పే మాటల్ని నెగ్లెక్ట్ చేస్తే వెయిట్ గెయిన్ అవ్వడం బట్టి మన ఆరోగ్యంలో మొత్తము సిస్టమ్ ఎలాగైతే మారిపోతుందో కదా. సో అలాగనే మనలో ఉన్న హోలీ స్పిరిట్ని మనం ఎలాగనైతే చల్లారబెట్టేసేసి ఉంటామో, అలాగనే అంతకంటే వెరీ డేంజరస్గా మన స్థితి, మన పరిస్థితి అంతకంటే దిగజారిపోతుంది. ఓకేనండి. సో ఎవరు కూడా వెయిట్ లాస్ అవ్వడానికి మనం ఎంత ప్రయత్నాలు చేస్తూ ఉంటామో అంతకంటే నూరంతులుగా దేవునిలో ఎదగడానికి మనం ప్రయత్నాలు చేస్తే ఓకేనా. సో ఆరోగ్యము హెల్దీగా ఇస్తారు దేవుడు, మంచి ఆయుష్ని ఇస్తారు. మనం ఎలా ఉండాలో మనకి తెలియదండి. ఫస్ట్ థింగ్ మనం ఎలా ఉండాలో, ఎంత ఆరోగ్యం మనకు ఉండాలో, ఎలా మనం కష్టపడాలో ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. మనతో ఆయన పని చేయించుకుంటారు. ఆయన రెడీగా ఉన్నారు కాబట్టి, ఆయన మనకు యజమానిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన మన ద్వారా చేయవలసిన పనులను ఆయన చేయడానికి మనము దేవునికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. లేకపోతే మనం చెప్పుకుంటుంటాం కదా, పనికిరాని మొక్కలను దేవుడు పీకేస్తారు కదండి. సో పీకేసి పాడేసిన తర్వాత ఎలాగైతే ఆ మొక్క ఎండిపోయి వర్షానికి తడిచి ఎండకెండి ఆఖరికి దాని స్థితి చచ్చిపోవడమే కదండి. సో దేవుని చేతుల ద్వారా మనము తృణీకరించబడితే గనక మన పరిస్థితి మొదటిగా ఎండకి, వానకి, ఇల్లు లేకుండా, గృహాలు లేకుండా అన్ని అనారోగ్యాలు అన్నీ వచ్చేస్తాయి. అంటే అపవాది వచ్చేస్తుంది. అపవాదిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. అపవాదికి మనం ఐశ్వర్యవంతులుగా ఉండడం ఇష్టం కాదు కదా, ఆరోగ్యవంతులుగా ఉండడం ఇష్టం కాదు కదా. సో అవన్నీ ఆపోజిట్గా మనకి జీవితాల్లో చూస్తాము, జరుగుతూ ఉంటాయి. ఆఖరికి మనం అందరి చేత తృణీకరించబడి ఆఖరికి వేస్ట్గా అయిపోతాం, చనిపోవాల్సి వస్తుంది. ఓకేనా. సో చనిపోయిన తర్వాత కూడా మనకు అక్కడతో ఎండ్ కాదు కదా. అవన్నీ మనకు అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి సో మనం ఇవాళ నేను మీకు చెప్పాలనుకున్నది, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పే మాటల్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, వాటిని లైట్ తీసుకోవద్దు, పక్కన పెట్టద్దు.
ఏ రోజుకి ఆ రోజు మనము ప్రేయర్లో ఎదగడానికి మనము కృషి చేద్దాం, పాటుపడదాం, కష్టపడదాం. ఓకేనా? మిగతాది దేవుడు చూసుకుంటారు. ఇవాళ మనం మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనం నుంచి చదువుతున్నామండి. మీలో అలాగూ ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనను. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీది కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారా గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసునొద్దకు వచ్చెను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమె ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి దేవా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఆరోగ్యంతో నిలబెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా, మేము చేసినదంతా కూడా నాయన మా ప్రయోజనం కోసం, నీకు ఆయాస్కరమైన విషయాలు మా జీవితాల్లో జరిగిస్తుంటాము తండ్రి. దయతో వాటిని అన్నింటినీ కూడా మన్నించి మమ్మల్ని క్షమించి నీ రక్తం ద్వారా కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచమని, మరలా నీ రాజ్యంలో మేమందరం కూడా ప్రభా నాయన నీ రాజ్య వ్యాప్తి కోసం మా వంతు మనం మేము పనిచేయడానికి మాకు కావాల్సిన జ్ఞానాన్ని నీవే మాకందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరి కుటుంబంలో అయితే చీకటనక శక్తులు రాజ్యమెలుతూ అనారోగ్యంతో అప్పుల బాధలతో ఉన్న కుటుంబాలకు నీవే యజమానిగా నిలబడండి. నీ శాంతిని, నెమ్మదిని దయచేయండి. నీవే గృహానికిలో నా ప్రభ, ఏ హృదయంలో నీవు ఉంటావో నా ప్రభ, ఆ గృహము ఆ హృదయము సంతోషంతో సమృద్ధిగా నా ప్రభ అప్పుల సమస్యలు లేకుండా ఉంటాయని మేము నమ్ముతున్నాం తండ్రి. కాబట్టి మా హృదయాలలో మా గృహాలలో నీవే మొదటిగా నీకు మొదటి స్థానాన్ని ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని మాకు దయచేసి నీవే మాకులో ఉండమని ప్రభా, నీ సన్నిధి మాతో ఉంచమని ప్రభా, నీ ప్రెజెన్స్ని మాతో ఉంచమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి ఆయన సమృద్ధిని దయచేయండి, ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి, సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని దయచేయమని, కుటుంబాలుగా మేమందరం నేను స్తుతించి నిన్ను ఆరాధించే కుటుంబాలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.